ఒక దొంగ, పేరుగాంచిన దొంగ, చిన్న వయసులో ఆ దొంగల మోటాలు జాయిన్ అయి బహు చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు. ఓ రోజు ఇద్దరు దైవజనులు వెళ్తూ ఉంటే వాళ్ళను పట్టుకుని కొట్టి చంపి వారి చేతిలో వారి సంకనున్న బ్యాగులో ఏవేవో ఉన్నాయనుకొని ఆ ఓపెన్ చేసి చూస్తే వాటిలో బైబిల్స్ ఉన్నాయి. ఏంటా ఇదని అట్లా తీసుకుని వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే అతనికి ఏ వాక్యం కనపడిందో తెలుసా? దొంగలు, వ్యభిచారికులు, నరహంతకులు దేవుని రాజ్యానికి పాత్రులు. కొరింథీ పత్రికలో రాయబడిన మాట. దొంగలు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు. ఆ మాట విని గడగడ వణుకుతూ దొంగతనాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగాడట. ఆమేన్. ఆ దొంగను మార్చింది ఏది? పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు దొంగను మార్చలేకపోయాయి. తల్లిదండ్రుల బుద్ధి మాటలు, భార్య కన్నీరు భర్తను మార్చలేకపోయింది. ఆ కర్కోటకుడైన దొంగను మార్చగలిగిన శక్తి జీవం కలిగిన దేవుని వాక్యంలో ఉంది.